హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం పిండి తెరని నల్లబల్లగా మార్చి తిరిగి తెలుగు ఓనమాలు దిద్దించిన కవి సరసుడు. పదాలతో ఆడుకున్నటువంటి రససిద్ధి యోగి. అన్ని రకాలుగా తెలుగు సినిమాలని పతాక స్థాయికి తీసుకెళ్లిన తన పాటల తోటలో ఎన్నో పూలు పుష్పించినటువంటి వాడు, పూయించినటువంటి వాడు వేటూరి సుందరరామమూర్తి. ఈయన 2002వ సంవత్సరం జనవరి నెల హాసం పత్రికలో వేటూరి సుందరరామమూర్తి గారికి అక్షరాభిషేకం చేశారు సిరివెన్నెల. సీతారామ శాస్త్రి గారు ఆ వ్యాసం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు గత 3 దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర సీమలో గీత రచయితగా ఏం సాధించారు అన్న సమాచారాన్ని ఈ రోజు నేను పనిగొట్టుకుని మళ్లీ వివరించనక్కర్లేదు. జగమెరిగిన సత్యం గనుక ఆయన చలనచిత్ర పద చరిత్ర గురించి ఇప్పటికే కొందరు ప్రామాణిక పరిశోధనా గ్రంథాలు రాసి పిహెచ్డీలు పొందారు అని విన్నాను. వారిలో డాక్టర్ జయంతి చక్రవర్తి గారు నాకు తెలుసు. ఇంకా ఎందరైనా ఎన్నిసార్లైనా పునరుక్తి దోషం అతని పుస్తకాలు ఎన్నైనా వేటూరి గారి గురించి రాయవచ్చు, రాయాలి కూడా. ఆయన గీత రచన వ్యాసంగం గురించి సమగ్రంగా తెలుసుకోవడం సినిమా పాట గురించి మాత్రమే గాక తెలుగు భాష, వాంగ్మయం, సంస్కృతి ఇత్యాది అత్యావశ్యక అంశాల గురించి అధ్యయనం చేసినట్టవుతుంది. వేటూరి గారి బహుముఖ ప్రతిభను సాకల్యంగా సమీక్షించిన వారి హృదయం నవరసాల్లోనూ మునిగి తేలి ఎంత తుడుచుకుందామనుకున్నా ఆరని అద్భుత రస స్పర్శతో చిరకాలం స్నేహం చేస్తుంది. ఈటీవీలో గత కొన్నాళ్లుగా జుమ్మందినాథం అన్న పేరుతో ఆదివారాల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాన్ని చూసేవారు వేటూరి గారి గురించి ఎంతో వింటున్నారు, చూస్తున్నారు, సంతోషిస్తున్నారు. అయితే ఇంకా కొన్ని సూక్ష్మమైన సంగతులు సశేషమైపోతున్నాయేమో అన్న ఆరాటంతో నాకు అనిపించిన కొన్ని విశేషాల్ని మీతో పంచుకోవడానికి వారి జన్మదిన శుభ సందర్భంగా దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ వారికి నా శుభాకాంక్షలను, వినమ్ర ప్రణామాలను అర్పించుకుంటున్నాను అంటాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇప్పుడు ఎవరూ లేరు అంటే ఆ ఇద్దరు కవులు లేరు, కానీ వారి జ్ఞాపకాలు మాత్రం మనతో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు సినిమా పాటనే ఆది నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తే నేను దిగువ ప్రస్తావించనున్న 3 ముఖ్యాంశాల ప్రత్యేకత ఏమిటో ఎందుకో సహృదయులు అర్థం చేసుకోగలరు అంటాడు సిరివెన్నెల. మొదటిది వేటూరి గారిలోని భావ సంపద గురించి. సినిమా పాటకి ఉండవలసిన పరిమితుల్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి సెలయేటి గలగలలు, లలిత పద లాస్యం తప్ప సాగర గీతానికి ఉండే లక్షణాలు ఉండవని, అలా ఉండకపోవడం సహజమేనని తెలుస్తుంది. జలది పేరు చెవిని పడితే అనంత నీలిమ సౌందర్యము, చిందులాడే అలల ఆట, ముప్పుగా ముంచెత్తే బుప్పెనలా తాండవము, అంతుబట్టని లోతు, నీరు కూడా ఆత్మలేని నిప్పుని ఒడిలో దాచుకోగలగడం, పొడిమిపైనున్న ప్రపంచానికి 3 ప్రపంచాన్ని తనలో కలిగి ఉండటం, ఇలా ఎన్నో స్ఫురిస్తాయి. తెలుగు సినిమా పాట తనకి అంతవరకు లేని సముద్ర స్వభావాన్ని చూపడం మొదలుపెట్టింది వేటూరి గారి సిరా నింపుకున్న తర్వాతనే. స్వరాల సిరిమువ్వలతో గలగల పాడే లేత చరణాల గీతబాల గిరిబాల పార్వతిగా మారి అర్ధనారీశ్వర విలాసంగా అటు ఆరబటి తాండవనోద్ధతిని ఇటు కైసికి కేలవని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. వేటూరి గారికి ముందున్న పెద్దలందరూ ఎన్నోసార్లు ఎన్నో సినిమా పాటల్లో భావ గరిమని, కావ్య లక్షణాన్ని పొదిగి సర్వాలంకార శోభితంగా సలక్షణంగా తీర్చిదిద్దిన సందర్భాలు లేకపోలేదు. నిజానికి ఈ వ్యాసంలోనూ ఈ వీడియోలోనూ సీతారామ శాస్త్రి గారు చెప్పదలుచుకున్న వేటూరి వారి గీతాల సులక్షణాలన్నిటికీ స్ఫూర్తిదాయకమైన గీతాలు వారి ముందు తరం వారు ఎన్నో రచించారు. వారిని తన గురువులుగా, మార్గదర్శకులుగా వేటూరి గారే సంభావిస్తారు. కాకపోతే సగటు సినిమా పాటతో పోలిస్తే కావ్యస్థాయిలో మన్నించదగ్గ పాటల సంఖ్య స్వల్పమే గాక అవి అలా ఆ ప్రత్యేకతను సంతరించుకోవడానికి ఆయా చిత్రంలోని కథా సన్నివేశాలు, పాత్రల ఔచితి వగైరా సహకరించడం కూడా కారణమని అర్థమవుతుంది. ఇక్కడే వేటూరి గారి ఉనికి తన విశిష్టతను వ్యక్తపరుస్తుంది. తన పాటల ప్రయాణంలో మొదట 10 ఏళ్ల పాటు ఆయన చేసిన ప్రయత్నాన్ని పనిగట్టుకుని పరిశీలిద్దాం. యుగల గీతమైన, భక్తి గీతమైన, రక్తి గీతమైన, విరక్తి గీతమైన, వియోగ గీతమైన, వృత్తి గీతమైన పాట అదే సినిమా పాట ఆయన కొనవేలు పట్టుకుని కొత్త మలుపుల్లోకి నడవడం మొదలెట్టింది. మొట్టమొదటిసారిగా బాణీ కట్టుబాట్లను, చిత్ర పరిధుల్ని దాటి తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో ఒక కావ్య ఖండికగా మలచగలిగే పాటని నిలబెట్టి ఎప్పటికీ పసివాడిని దేవ పారిజాతాల్లా గీతాలు గుబాళించేటట్టు తన భావగంధాన్ని అద్ది ఒక్కో పాట ఒక్కో సంపూర్ణ కావ్యంలా తీర్చిదిద్దడానికి
ఆయన చేసిన తపస్సు నన్ను సంభీపుతుణ్ణి సందర్భాలెన్నో వివరించడానికి చోటు చాలదు. అది ఏ సినిమా, దాని నిలకడ ఎంత క్షణికం, ఆ సినిమాకి గాని ఆ సందర్భానికి గాని అంత అర్హత ఉందా అని కూడా పట్టించుకోకుండా ఆయన చెక్కిన కావ్య శిల్పాలు ఎన్నో. పేరు కూడా గుర్తులేనంతగా ఇట్టే వచ్చి అట్టే కొట్టుకుపోయిన ఎన్నో చిత్రాల్లో ఆయన చేసిన అద్భుతాల్ని ఆనవాళ్లు పట్టాలంటే ఎంతో త్రవ్వకపు పని చేసి పెట్టాల్సిందే. అలా తెరమరుగున పడిన అనేక గీతాలను కనిపెట్టగలిగితే తన పద పారిజాతాల సుమాలతో వాగ్దేవిని అలంకరించిన సుందర రామూర్తి గారిలోని కవితా స్మూర్తిని దర్శించగలిగితే సినిమాకు సంబంధించని మహాకవులు కూడా సినిమా పాట రాయడం తమ ప్రతిభకు గర్వించదగ్గ స్వాన్మీలనంగా భావించి కుతూహల పడతారే గాని గుర్తించవలసిన లొల్లాయి పదాల కాలక్షేపంగా భావించి వెనకడుగు వేయాలని అనిపించక తప్పదు. జనాదరణ పొందిన చిత్రాల పుణ్యమా అని 10 మందికి తెలిసిన 1-2 ఉదాహరణలు గమనించండి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఉదరి కడుపులో రగిలే బడబాననాన్ని సహస్ర కీలలతో బహిర్గతం చేసిన, భక్త కన్నప్పులో కిరాతుర్జనీయంలోని తలపైన గంగమ్మ తలపులోనికి ఒదిగే అని స్వార్థమైన సదాశివుని తలపును సూచించిన, చినుకులన్నీ కలిసి చిత్రకావేరి చివరకా కావేరి కడలదేవేరి అని కనురెప్పల చెలియల కట్టని దాటని కన్నీటి పొర వెనకనున్న గుండె పగిలి కల్లోలాన్ని చూపించిన, కైలాసాన కార్తీకాన హిమదీపం అని సాగర సంగములో ప్రమిదే లేని ప్రమదాలోక మణిదీపాల కాంతిలో మనల్ని నడిపించిన ఆయన అనేక గీతాల్లోని ఈ స్థవనీయమైన కావ్యధ్వని తెలుగు సినిమా పాట ఇట్టే తేలిపోయే తేటగీతి మాత్రమే కాదు, అట్టే ఆడిపోయే ఆట వెలది మాత్రమే కాదు, ఆత్మని తట్టిలేపగల గీతాచార్య పాంచజన్య శంకారావం కూడా కాగలదని నిరూపించి సోకాళ్లు కవుల వెన్నుల్లోని సీసాల్ని కరిగించిన సత్యాన్ని చాటి చెబుతుంది. అది వేటూరి గారి పాటల మహత్యము, అది వేటూరి గారి పాటల బాటసారి తత్వము అని మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో కథను నచ్చినట్లయితే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా గురించి సాహిత్యంలో ఎందుకు చెప్తానంటే, సాహిత్యంలో ఉన్న సొబగులన్నీ ఆయన పాటల్లో కావ్యాల్లో ఉన్నాయి కాబట్టి ఇది మన సాహిత్యంలో చోటు చేసుకుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ కథను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం.